ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. దర్శక దిగ్గజం దాసరి మృతిని యావత్ సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోతోంది. ఆయనతో పని చేసిన వాళ్ళు పని చేయని వాళ్ళు ఎవరైనా సరే ఆయనతో కేవలం ముఖ పరిచయం ఉన్నా కూడా దాసరి ఎలాంటి వాళ్ళో స్పష్టంగా చెప్పగలుగుతారు. ఇక ఆయన లైఫ్ ఇచ్చిన ఎంతోమంది యాక్టర్స్ ఈరోజు వాళ్ళ గురువు గారు లేరు, ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అనే విషయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నటి వాణిశ్రీ మనతో పాటు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. వాణిశ్రీ గారు నమస్తే అండి. వాణిశ్రీ గారు చెప్పండి మేడం, మీకు దాసరి గారితో మీకున్న అనుబంధం ఎటువంటిది? ఏమన్నా జ్ఞాపకాలు నెమరు వేసుకోగలుగుతారా? అమ్మా, దాసరి గారిని మర్చిపోవడం కష్టం కదమ్మా. ఇండస్ట్రీలో 4 స్తంభాలు ఉన్నాయంటే అందులో ఒక స్తంభం ఆయన. ఇండస్ట్రీని ఒక పెద్ద మండపం అనుకుంటే ఆ మండపానికి ఒక కాలు ఆయన. ఎట్లా అనుకుంటే అట్లా ఎదిగాడు ఆయన, అంత గొప్పగా ఎదిగారు. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోవచ్చు, కుటుంబ సభ్యులందరికీ నాన్న లేడు, ఇట్లాగా గురువు గారు లేరని వాళ్ళు అనుకోవచ్చు, కానీ భౌతికంగా లేరు. కానీ మా శాశ్వతమైన ఒక ముద్ర వేసి వెళ్ళిపోయారు ఆయన. ఎటువంటిదంటే అసలు చెప్పడానికి వీల్లేదు. నేను ఆయన తోటి ఫస్ట్ నేను వాటిని నందన్ రావు గారి దగ్గర, డైరెక్టర్ నందన్ రావు గారి దగ్గర ఆయన అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. అప్పుడు నేను శోభన్ బాబు గారు మేమందరం జగజ్జట్టీలు, జగజ్జంత్రీలు, జగత్ కంత్రీలని సినిమాలు చేస్తున్నాం. ఒకదానికి అయ్యన్ మూర్తి, ఇంకొక దానికి ఇట్లా. అప్పుడు ఆయన ఫల్గుణ ఫిల్మ్స్ అని దాంతో తీశారనమాట. వాళ్ళు కూడా బిగినర్స్. ఫల్గుణ ఫిల్మ్స్ లో కొత్తగా సినిమాలు తీస్తున్నారు. అప్పుడు ఆయన అక్కడికి నందన్ రావు గారు వాళ్ళతో వచ్చినప్పుడు ఈయన నాకు డైలాగులు చెప్పడానికి వచ్చారు. బయట కూర్చుంటే మామిడి చెట్టు కింద డైలాగులు చెప్పడానికి వచ్చారు. డైలాగులు చెప్పారు, వెళ్ళిపోయారు. అట్టా తెలుసు మొదట పరిచయం. ఆ తర్వాత దాసరి పద్మ గారిని తీసుకొచ్చి నేను జంత్రులు ఒక దాంట్లో రంగారావు గారు నేను ఉంటే అక్కడికి పద్మ గారిని తీసుకొచ్చాను. పద్మ గారు నన్ను పట్టుకుని ఏడ్చి డొల్లి ఆయన ఏంటంటే మరపురాని కథ చూశాను, అది మీరు నాకు ఎంత నచ్చిపోయారు మీరు అసలు. ఇట్లా అమ్మా మీర ఫ్యాన్ అమ్మా నీతోనే ఆయన పరిచయం చేశాను. అట్లాగా చూసిన దాసరి గారు ఈ రోజున ఇండస్ట్రీలో ఒక్క డైరెక్టర్ గానే కాకుండా సినిమాలో ఉన్న వాళ్ళల్లో ఏ నటుడికి కానీ నటికి కానీ ఆ 24 క్రాఫ్ట్స్ లో ఎవరికైనా కానీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నేనున్నాను అని వెళ్ళిపోయేవాడు ఆయన. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వారు తీర్చేవారు. అట్లాంటి మనసు ఉండే మనుషులు ఇండస్ట్రీలో చాలా చాలా తక్కువ అమ్మా. వాళ్ళ పని వాళ్ళు చూసుకుని, వాళ్ళ డబ్బు వాళ్ళు చూసుకుని, వాళ్ళు పిల్లలున్నారు,
వాళ్ళు ఏంటంటే చూసుకుంటారు తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇతరుల గురించి ఫైట్ అవుట్ చేసి ఏంటి మీరు చేసే పని, వాళ్ళు లేకపోతే మనం ఉన్నామా 24 క్రాస్ కూడా ఆయన నిలబడి ఒక మమ్మల్ని ఏమంటారు చూడండి, అక్కడ నరసింహ అవుతారు. ఆ చిన్న మనిషి యుద్ధం చేయడంలోనూ దీనిలోనూ అపర నరసింహుడు అనమాట. ఆయన డైలాగ్స్ కానీ బ్రహ్మాండం అమ్మ. ఆయన కథలు, ఆయన రాసేటువంటి కథలు, అసలు ఇంతవరకు ఇండస్ట్రీలో ఇన్ని తెలుసుకున్న వ్యక్తిని నేను ఒక్కడనే చూశానమ్మా. ఒక డైరెక్టరే కాకుండా, ఒక రైటరే కాకుండా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, అండ్ దెన్ ఇండస్ట్రీకి ఒక నరసింహ అవుతారు అనమాట. వచ్చి ఎవడు వచ్చినా కూడా అందరినీ ఒక్కొక్కరిని మన ఆకుకూరలో పురుగులు వెళ్ళినట్టు ఏరేస్తాడు. ఊరికే కనుక ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడావంటే ఇదిగా ఉండదండి. హీరోల దగ్గర నుంచి లైట్ బాయ్ దాకా ఆయన అంటే భయం భక్తి రెండు ఉన్నాయమ్మా. కానీ వాణిశ్రీ గారు ఆయన మొదటి నుంచి తన సినిమా విషయంలో ఆయన కథని నమ్ముకున్నారు, కానీ ఏ రోజు కూడా స్టార్ని పెడితేనే నా సినిమా హిట్ అవుతుందనే ఫార్ములాతో ఆయన ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఏమంటారు? చాలా కరెక్ట్ అమ్మా. తర్వాత ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్ పక్కనే నిలబడాలనుకునేవాడు. ప్రొడ్యూసర్ అంటే సినిమా అనేది నలుగురు కలిస్తేనే సినిమా అనే ఉండేది. నేనేదో నాకు 2 కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నేను ఎవరు మనవడినో, లేకపోతే ఎవరు కొడుకునో, ఎవరి బావమరిదినో, లేకపోతే ఇంకొకళ్ళు అల్లుడినో అని అంటే ఆయన దగ్గర కుదరదు. ఆయన ఎవరిని లెక్క చేయడు. ఆయన 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 ఏం తోచిందో అదే చేస్తాడు. ఆయన డైలాగులు రాసుకుంటాడమ్మా. ఇంతవరకు నేను ఆయన ఇచ్చిన డైలాగులు ఏ రైటర్స్ కూడా రాయలేదమ్మా. అంత బాగా డైరెక్ట్ చేసి, అంత బాగా సినిమాలు తీసి, అసలు మానవ ఏ అవసరాన్ని అసభ్యంగా చూపించుకున్న హీరోయిన్ కానీ, ఒక ఐటమ్ గాని కానీ, ఎవరిని కానీ లేకుండా భారతీయతని మన సంస్కృతి తెలుసుకోవచ్చు. అటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అమ్మా. బాధపడుతున్నారమ్మా. ఆయన ఎక్కడికి పోలేదు. భౌతికంగా అందరూ జాతస్య మరణం ధ్రువం. నువ్వేం చేశావు అది మిగిలిపోతుంది ప్రపంచంలో. మంచి చేసావా మంచి మిగిలిపోతుంది. సత్యనారాయణరావు గారు ఎవరికి ఏమి హెల్ప్, ఎవరికి ఏమి మాట్లాడని చెప్పానండి. ఎవరమ్మా అంత సినిమా ఇండస్ట్రీలో బాగా మాట్లాడుకుంటారు, బాగా ఉన్నట్టు ఉంటారు, గోతులు తీస్తారు. నాట్ లైక్ దట్. కార్మికుడు కావాలి మనకి. లైట్ మ్యాన్ దగ్గర నుంచి హీరో దాకా కూడా ఆయన చాలా గౌరవిస్తారు. ఎవరైతే హద్దులు మీరి ప్రవర్తించి నేను అనుకున్నారనుకోండి, వాళ్ళని అసలు ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. చాలా గొప్పగా మాట్లాడతారు ఆయన. అంత ధైర్యం. నాకు పోతుందయ్యా, ఏంటవుతుంది, నేనేమవుతాను, ఏంటి ఇండస్ట్రీలో లేకుండా పోతాను చేసేస్తారా మీరు? నాతోటి ఒకసారి అన్నారు ఆయన, ఇండస్ట్రీలో లేకుండా వెళ్ళిపోతావా ఏంటంటే వీళ్ళు మనల్ని అట్లా మహోన్నతమైనటువంటి టెక్నీషియన్ అమ్మా. డైలాగులు రాసుకునే కార్మికుడు అమ్మా ఆయన. కళాకారుడు కాదు, కళా డైరెక్టర్ కాదు, కార్మికుడు. సెట్ లోకి వచ్చిన దగ్గర నుంచి నా డైలాగు, నా సీను, నా కెమెరా, నా ఇది, నా అదే తప్ప ఇంకే నా ఇండస్ట్రీ, నా సినిమా, నా ప్రొడ్యూసరు ఎవరమ్మా ఈ రోజుల్లో? అంత వెళ్ళి ఏ గాలివాటుకు ఆ గాలివాటుకు పడిపోతుంటారు. ఆయన పడిపోలా, నిలబడ్డాడు. ఆయన తీసుకొచ్చినంత మంది డైరెక్టర్స్, ఆయన తీసుకొచ్చినటువంటి హీరోస్, ఆయన తీసుకొచ్చినటువంటి ఎంతో ఎత్తుకెదిగిన కళాకారులు ఈ రోజున ఉన్నారు. ఆయన తీసుకొచ్చాడు. ఈ రోజున మేము ఆ చెట్టు నాటాము, మేము ఈ రోజున ఇట్లా ఉన్నాము, మేము చాలా గొప్ప, మేము చాలా ఆయన దగ్గరకు వచ్చి మనమానండి అమ్మ పుట్టింది మేనమావ గడుక. అట్లాగా ఆయన చాలా అభ్యుదయ కావాలి. ప్రొడ్యూసర్ బాగుంటేనే మనం బాగుంటాం. సినిమా మంచి సినిమా నువ్వు తీసావంటే హీరో అవసరం లేదయ్యా, కాదే హీరో నీకు. అట్లాంటి ఎవరు మాట్లాడతారమ్మా? ఎవరైనా మాట్లాడగలరా? ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు ఎవరు కనపడటల్లా. ఒకడెవడైనా కొంచెం కొద్ది ఎక్కువ పెట్టమంటాడు. ఆయన వాడు కూర్చుంటున్నాడు కాబట్టి వాడిని అసలు పనులు తీసుకోవద్దంటారు ప్రొడ్యూసర్. కాకపోతే అమ్మ ఒకటి రోజు
ఏంటి దాసరి గారు ఇట్లా చెప్పండి, వచ్చేటప్పుడు 9 o'clock రమ్మంటారు, 9 to 6 నేను ఇచ్చిన కాల్ షీట్, 30 రోజులు తీసుకుంటారు కాల్ షీట్లు, 80 రోజులు పని చేయించుకుంటారు. పంపించేటప్పుడు టైం చూడని వాళ్ళు వచ్చేటప్పుడు ఎందుకు టైం చూడాలి? రాత్రి 12:30, 1 గంట దాకా మీరు షూటింగ్లు చేస్తారు. వాణిశ్రీ గారు మీకు ఒకటే చెప్తున్నాను, నా విషయంలో నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే నా పాత్ర, నా హీరోయిన్ నా వాణిశ్రీ అంతే తప్ప నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వేం తిన్నావు, ఏం చేసావు ఇదని నాకు అనవసరం. నా సెట్ లో నేను చెప్పిన వాటిని సరిగ్గా స్వీకరించి ఆయనకి కావాల్సిన అవుట్పుట్ ఏం చేసిందో వాణిశ్రీ అంటాడు. షార్ట్ గా అబ్బా వాణిశ్రీ గారు అంట, అట్లా అట్లా అనగలిగే వాళ్ళు ఎవరున్నారండి ఇప్పుడు? అంత ఓపిక కూడా ఉంటాయి వీళ్ళకి. కట్ చెప్పిన తర్వాత ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి మీకు నచ్చిందా, ఇలా ఉంది, ఇంకోటి తీసుకుందామా అడిగే డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారండి? ఓకే కమాన్ ఇంకొక దగ్గరికి పోండి. ఇట్లా చేశారు వాళ్ళు. ఇది ఇది తరతరాలు చెప్పుకుంటారండి. రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఏమండి యుగ పురుషుణ్ణి మాట్లాడినట్టు మాట్లాడతారండి. ఆయన గురించి సినిమా, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు దాసరి గారి మాట లేకుండా, ఆయన్ని గురించి అనుకోకుండా ఎవరు ఉంటారండి? దాసరి అనేది ఒక యుగం, దాసరి నారాయణరావు అనేది ఒక మంత్రం. ఆయన తయారు చేసినటువంటి ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమందికి పెళ్లిళ్ళు చేశాడు. దెబ్బలాడి బాగలేని వాళ్ళకి, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆయన తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఎన్ని చేశాడు ఆయన? ఎవరండి? ఒక్కళ్ళని చూపించండి నాకు. మేము చాలా చేసామండి సినిమా ఇండస్ట్రీకి అని. ఆయన తనకు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి చేసుకున్నాడు, 24 క్రాఫ్ట్స్ చేసుకున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళని హీరోలను చేశాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని డైరెక్టర్లు చేశారు. ఏ డైరెక్టర్ అయినా, ఒక డైరెక్టర్ నా దగ్గర నుంచి ఒక 10 మంది డైరెక్టర్లు బయటకు వెళ్ళారని చెప్పమానండి, గుండెల మీద చేసుకుని. మహోన్నతమైనటువంటి గొప్ప శిఖరం అండి ఆయన. హిమాలయ శిఖరాన్ని గురించి చెప్పాలంటే కొన్ని ఒక రోజు కాదు, ఒక గంట కాదు, కొన్ని సంవత్సరాలు ఆయన గురించి మాట్లాడచ్చు నాకు తెలిసి. సినిమా చేశాం మేము. ఆయన వెలంగి నరసింహరావు గారు డైరెక్షన్. ఎంత ఎమోషనల్ అంటే ఆయన అసలు ఆ సెట్ లో. అసలు నాకు దాసరి నారాయణరావు గారిలో రైటర్ని చూశాను, డైరెక్టర్ని చూశాను, కానీ ఇంత గొప్ప ఆర్టిస్టు. అబ్బో ఏం మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ, అసలు ఎంత అద్భుతమో. నేను అసలు మాకు అర్థమవుతోంది ఆయనతో మీకున్న అనుబంధం కానివ్వండి. నిజంగానే ఒక మనిషి బతుకున్నప్పుడు వాళ్ళ వెనక ఎంతమంది తిరిగారనేది కాదు, ఆ మనిషి లేనప్పుడు వాళ్ళ కోసం ఎంతమంది వచ్చారో చూస్తేనే ఆ మనిషి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం దాసరి విషయంలో కూడా అదే రుజువైంది. ఈరోజు ఆయన కోసం, ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఎంతమంది అశేష అభిమాన గణం, యావత్ సినీ పరిశ్రమ అంతా కూడా ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు తండోపతండాలుగా తరలి వచ్చారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి దాసరి భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్కి తీసుకొచ్చారు. 12 గంటల తర్వాత ఇక్కడి నుంచి దాసరి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. చేవెళ్లలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగబోతున్నాయి. నిజంగానే సినిమా ప్రపంచంలో దాసరి అనే ఒక శకం ముగిసినా కూడా సినిమా పరిశ్రమ బతుకున్నంతకాలం ఆయన గురించి మాట్లాడుకునేంత గొప్ప గొప్ప సినిమాలు చేశారు, అంత గొప్ప పనులు చేశారు. కాబట్టే దాసరి సినీ పరిశ్రమకే ఒక పెద్దనలా ఉన్నారు. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయన మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. అవి కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి రుచించకపోవచ్చు. అయినా సరే సినీ పరిశ్రమలో ఆయన మాట ఒక శాసనం. ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పే ప్రయత్నం చేయరు. అది ఆయనంటే ఉన్న భయం కాదు, ఆయనంటే ఉన్న గౌరవం. మధు
ఏదుగురు